ఆయన ఎదిగిన విధానాన్ని కూడా టీపీసీసీ పదవి వరకు ఆయన ఎదిగినటువంటి తీరును కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన అనుచరులు ఆ క్యాడర్ అంతా కూడా. రైట్ 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఇక ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్టానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా కూడా నియమితులయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందు నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే ముందుకు సాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ను హైకమాండ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈ నెల 6వ తేదీన ప్రకటించింది. ఈరోజు ప్రమాణ స్వీకార బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తారు ఇక మహేష్ కుమార్ గౌడ్.
రైట్. పీసీసీ పదవి విషయంలో బీసీలకు ప్రాధాన్యతనిచ్చినటువంటి కాంగ్రెస్ అధిష్టానానికి మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తన ప్రయాణం 1983లో ప్రారంభమైందని, తాను ఈ స్థాయికి వస్తానని కూడా ఊహించినట్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా తన వంతుగా ప్రయత్నం చేస్తానంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఏదైతే ఆయన ఏ ప్రాంతం నుంచి అయితే పోటీ చేశారో, నిజామాబాద్ అర్బన్ నుంచి ఏ ప్రాంతంలో అయితే పుట్టి పెరిగారో, ఎక్కడైతే విద్యను అభ్యసించారో, నిజామాబాద్ నుంచి పూర్తి అప్డేట్స్ అందించేందుకు అక్కడ ఆ ప్రాంతంలో ఏదైతే రహత్ నగర్లో ఆయన పుట్టినటువంటి ఊరికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్, ఆయన ప్రస్థానం గురించి కూడా మాట్లాడేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు నిజామాబాద్ నుంచి. సో నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు టీపీసీసీ వర్కింగ్ టీపీసీ అధ్యక్ష పదవి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కు దక్కడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే పార్టీ విధేయుడికి సరైన గౌరవం దక్కింది, సరైన గుర్తింపు దక్కిందని చెప్పి కూడా పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం పరిస్థితి మాత్రం వ్యక్తమవుతుంది. అయితే 1983లో మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిన్న సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన బట్టి అంచెలంచెలుగా ఇప్పుడు ఈ రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నత స్థానాన్ని అధిరోహించాడు. అయితే పార్టీలో చేరిన తర్వాత కొన్ని సంవత్సరాలకు సామాన్య కార్యకర్తగా ఉన్నాడు. అనంతరం అతను యువజన కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. గత 20 సంవత్సరాల క్రితం నిజామాబాద్ అర్బన్, అప్పుడు డిచ్పల్లి నియోజకవర్గంగా ఉండేది. అయితే అప్పుడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశారు. అయితే ఓడిపోయినప్పటికీ కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు. చాలా మటుకు పార్టీ అసలు తెలంగాణ లేని సమయంలో కూడా పార్టీకి విధేయకుడు ఉన్నాడు. పార్టీ కోసం జిల్లాలో పార్టీని పైకి లేపేందుకు కూడా చాలిస్తున్న ప్రయత్నం కూడా కృషి చేశారు. మొత్తం తన జీవితాన్ని పార్టీ కోసం, జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ రోజు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మహేష్ కుమార్ గౌడ్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ కోసం కృషి చేశాడు. నిజామాబాద్ జిల్లాలో అనేక స్థానాలు కూడా గెలుపొందారు అతని ఆధ్వర్యంలో కూడా చెప్పవచ్చు. రూరల్తో పాటు వేరే నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కు పదవి రకాల పార్టీకి చెందినటువంటి కింది స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర నాయకుల వరకు కూడా అంతా పెద్ద ఎత్తున కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అంటే పార్టీ ఇటు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. మరిన్ని బూత్ స్థాయిలో కూడా పార్టీ అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తామని చెప్పి పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే మహేష్ కుమార్ గౌడ్ విద్యారంగం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేశాడు. దాంతో పాటు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చెందినటువంటి కరాటే బ్లాక్ బెల్ట్ కూడా ఉన్నట్టు ఏకైక నాయకుడు కూడా యువకుడు కూడా మహేష్ కుమార్ గౌడ్గా విశేషం. అయితే ఇక నిజామాబాద్ జిల్లాలో అనేక మందికి కూడా కరాటేలో ట్రైనింగ్ ఇచ్చారు. దాంతోపాటు అలా ఉన్నటువంటి యూత్ని కూడా ఎవరైతే తన దగ్గర కరాటే నేర్చుకున్నారో వాళ్ళందరినీ ఇటు పార్టీకి రప్పించి పార్టీలు చేర్చుకొని పార్టీ బలోపేతానికి కూడా కృషి చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ యువతను ఉంటే దీంట్లో పార్టీ డెవలప్ అవుతుంది. అందుకోసమే యువతను ఎక్కువ పార్టీ వైపు ఫోకస్ పెట్టేందుకు కూడా తీవ్రంగా కృషి చేసిన పరిస్థితి మాత్రం మహేష్ కుమార్కు ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్, అంటే ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా హైదరాబాద్ ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? తమ జిల్లా చెందిన బట్టి ఒక నాయకుడు, సామాన్య కార్యకర్త నుండి పార్టీ కోసం కృషి చేసిన నాయకుడు ఇప్పుడు రాష్ట్ర ఉన్నత పదవి చేపట్టడంతో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున వాహనాల్లో కూడా హైదరాబాద్ బయలుదేరిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇటు నియోజకవర్గం చెందిన కింది స్థాయి మండల స్థాయి నాయకులు కూడా, కార్యకర్తలు కావచ్చు, తమ సొంత వాహనాల్లో కూడా హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున ఒక 100 మంది కార్యకర్తల వాహనాలు కూడా హైదరాబాద్ కు బయలుదేరిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఒక కోలాల పరిస్థితి మాత్రం ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే తమ జిల్లాకు చెందిన బట్టి తమతో ఉన్నటువంటి ఒక నాయకుడికి ఉన్నత పదవి రావడంతో తమ ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఖచ్చితంగా మహేష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి తామంతా వెళ్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. మొత్తానికి ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో నిజామాబాద్ నుంచి
హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పెరిగినటువంటి వ్యక్తి కష్టానికి తగిన